జనగణన పూర్తయ్యేదాకా ఉద్యోగుల సాధారణ బదిలీలపైన నిషేధమట. 2027 మార్చి 31 వరకు కొనసాగబోతున్న ప్రక్రియ. అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఏ ఎంప్లాయీని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం లేదు. సాధారణంగా చేపట్టే బదిలీలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా నిషేధం రాష్ట్రాల్లో. కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే జనగణన ప్రక్రియ నడుస్తుంది కాబట్టి సో ఏ ఎంప్లాయీని కూడా ఎక్కడి నుంచి తీసేయడానికి వీల్లేదట. 2027 మార్చి 31 దాకా, 2027 మార్చి 31 వరకు నో ట్రాన్స్ఫర్స్. ఒకవేళ చిన్న చిన్నవి ఒకరిద్దరు అట్లా డిప్యుటేషన్లు ఇట్లాంటివి ఉంటే చేసుకుంటారేమో కానీ సాధారణ ట్రాన్స్ఫర్లు మాత్రం అసలు ఉండేయట. ఇగో దేశవ్యాప్తంగా ఈ నెల 1వ తేదీ నుంచి జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపైన నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జనగణన 2 దశల కార్యక్రమాలన్నీ పూర్తి కావడానికి 2027 మార్చి 31 వరకు కేంద్రం గడువు విధించింది. ప్రతి రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు జనగణనకు అవసరమైన శిక్షణ ఇప్పటికే ఇస్తున్నారు. తెలంగాణలో 85,000 మందికి పైగా ఉద్యోగులు ఈ కార్యక్రమం కోసం ఎంపికయ్యారు. వీరికి దశల వారీగా శిక్షణ ప్రారంభమైంది. వీరు వచ్చే నెల 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు మొదటి దశ కింద ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తారు. ఈ తేదీలకు వారం రోజుల ముందు అంటే ఈ నెలాఖరు నుంచే ఆన్లైన్లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇస్తారు. తిరిగి 2027 ఫిబ్రవరి మార్చిలో 2వ దశ కింద ఇంటింటికి వెళ్లి వివరాలు నమోదు చేయాలి. జనాభా లెక్కల సేకరణ రాజ్యాంగబద్ధమైన విధుల కిందకు వస్తుందని 1948, 1990లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జనగణన పూర్తయ్యే వరకు ఉద్యోగులను బదిలీ చేయకూడదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్ని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా బదిలీలపై నిషేధం విధిస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని జనాభా లెక్కల విభాగం అధికారులు చెబుతున్నారు. సో ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి నో ట్రాన్స్ఫర్స్ అట, నో జనరల్ ట్రాన్స్ఫర్స్.